హాయ్ గైస్, ఈ వీడియోలో మనం యూఎఫ్ఆర్ స్టూడియో కమ్యూనిటీ వర్షన్ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. మన ఇన్స్టాలేషన్ కోసం మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది, అది uipath.com అనేది. దాన్ని బ్రౌజ్ చేస్తాం. ఫస్ట్ మనం uipath.com బ్రౌజ్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మనం ట్రై uipath ఫ్రీ అని చెప్పేసి బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ గురించి వెళ్తుంది అనమాట. అకౌంట్ డీటెయిల్స్, మన సైన్ అప్ కానీ సైన్ ఇన్ కానీ, ఆల్రెడీ సైన్ అప్ అయ్యింటే సైన్ ఇన్, ఆ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఏంటంటే సైన్ ఇన్ ఆప్షన్ ఉంది. వర్క్ ఈమెయిల్ క్రియేట్ చేయడానికి వర్క్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. లేకుంటే ఆల్రెడీ గూగుల్ సైన్ ఇన్ కంటిన్యూ విత్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా కానీ మనము లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఏంటంటే ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్ చేయడం కోసం మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సైన్ ఇన్ కానీ లేకుంటే సైన్ ఇన్ మనకి లేకుంటే సైన్ అవ్వతే మనకి ఆల్రెడీ సైన్ ఇన్ అంటే ఆ తర్వాత నేనైతే ఇక్కడ గూగుల్ ద్వారా నేను లాగిన్ అవుదాం అనుకున్నాను. సో గూగుల్ అకౌంట్ని క్లిక్ చేశాను. ఆ తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అది ఫుల్ నేమ్ ఒకటి, కంట్రీ, స్టేట్ గురించి అడుగుతుంది. ఫస్ట్ మనం కంట్రీ ఇవ్వాలా. కంట్రీ ఫిల్ చేసిన తర్వాత మనకి స్టేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఆ తర్వాత ప్రైవసీ పాలసీని చెక్ చేసి నెక్స్ట్ బటన్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే ఫుల్ నేమ్, కంట్రీ, స్టేట్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసాం అనమాట. తర్వాత మనం చెక్ ప్రైవసీ పాలసీ మీద కూడా చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ఉంది. ఆ నెక్స్ట్ బటన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏం అడుగుతుందంటే క్లౌడ్ ఆర్గనైజేషన్ గురించి అడుగుతామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెర్నింగ్ పర్పస్ కాబట్టి సో మనకి ఏదో ఒక నేమ్ ఇస్తే సరిపోద్ది అనమాట. సో దానికోసం నేను ఏమి ఇస్తున్నానంటే మై లెర్నింగ్స్ అనేది టైప్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత టైప్ చేసిన తర్వాత క్రియేట్ ఆర్గనైజేషన్ అనే దాని బటన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంటే క్లౌడ్ అకౌంట్కి రౌట్ చేస్తాం అనమాట. క్లౌడ్ అకౌంట్లో ఏంటంటే మనకి డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇది డౌన్లోడ్ uipath స్టూడియో అని చెప్పేసి బటన్ ఉంది కదా, అదనమాట. దాని ద్వారా మనము డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక క్లౌడ్ uipath URL రౌట్ అయిన తర్వాత మనము డౌన్లోడ్ uipath స్టూడియో ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే తర్వాత మనకి ఈ యొక్క uipath స్టూడియో అనేది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అవ్వడం కోసం కొన్ని ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో దీన్ని ఆపేసి నేను డౌన్లోడ్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తున్నాను. డౌన్లోడ్స్ ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ చేయాలన్నమాట. ఇన్స్టాలేషన్ అంటే రన్ విత్ అడ్మినిస్ట్రేటర్ లేకుంటే ఇన్స్టాల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటాయి. సో ఈ షో మోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి అంటే ఇది విండోస్ 11 వాయిస్. సో ఇన్స్టాలేషన్ అనేది ఉందన్నమాట. ఇన్స్టాల్ క్లిక్ చేయగానే ఫస్ట్ అనేది ఇన్స్టాలేషన్ కావాల్సింది ప్రిపరేషన్ అనేది చేసుకుంటుంది. సో ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది. uipath స్టూడియో కమ్యూనిటీ వర్షన్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ వర్షన్, ఎంటర్ప్రైజ్ వర్షన్ ఆర్ అడ్వాన్స్ యూజర్ వర్షన్ అని చెప్పేసి. సో మనకి ఏంటంటే ఫ్రీ వర్షన్ కావాలి కాబట్టి సో కమ్యూనిటీ వర్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏంటంటే ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏమంటే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఇన్స్టాలేషన్ కోసం కూడా ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది. సో మనము వెయిట్ చేయాలి.
ఇన్స్టాలేషన్ మధ్యలో మనకి ఇక్కడ యాక్చువల్గా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అన్నమాట, యూఏపాత్ స్టూడియో ఎక్స్టెన్షన్స్. దాని ఇన్స్టాలేషన్ గురించి మధ్యలో ఇన్ బిట్వీన్లో అడుగుతున్నారు. వెయిట్ చేద్దాం, ఇది ఇన్స్టాలేషన్ అయిపోయేదాకా. సో ఆల్రెడీ అంటే సమ్ పార్ట్ ఎడిట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఆల్ ప్రోడక్ట్ అనేది ఇది ఇన్స్టాల్ చేసుకుంటుంది అనమాట. ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనకి ఆ డీటెయిల్స్ అనేది ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత మనకి డీటెయిల్స్ కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు అడిగింది కదా, చూశారు కదా, అది యూపత్ ఎక్స్టెన్షన్ గురించి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ గురించి అవుతుంది అనమాట. ఏమంటే ఇఫ్ యూ వాంట్ కంటిన్యూ ఇన్స్టాలింగ్ ద యూపత్ ఎక్స్టెన్షన్ ఫర్ క్రోమ్, ఎస్ ఓకే కొట్టాలన్నమాట. ఇఫ్ క్రోమ్ అనేది మనకి ఆల్రెడీ ఓపెన్లో ఉంటే నేను క్లోజ్ చేస్తాను అని చెప్పేసి అవుతుంది. సో ఓకే, నో ప్రాబ్లం కాబట్టి ఓకే కొడుతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎడ్జ్ గురించి అడుగుతుంది. ఎడ్జ్లో ఇన్స్టాలేషన్ గురించి అడుగుతుంది, కావాలని ఓకే కొడతాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్జ్ ఓపెన్ అయితే క్లోజ్ చేస్తుందని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి ఏంటంటే ఇప్పుడు మనం లాంచ్ చేయాలన్నమాట, యూఐపాత్ స్టూడియోని లాంచ్ చేయాలన్నమాట. సో మనకి బటన్ ఉంది కదా, లాంచ్ యూఐపాత్ స్టూడియో బటన్ అనేది దాని మీద క్లిక్ చేస్తే యూఐపాత్ స్టూడియో అనేది లాంచ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే క్లౌడ్ అకౌంట్ గురించి అనమాట. మనకి ఏంటంటే యూఐపాత్ అనేది కనెక్ట్ అవ్వాలి. సో క్లౌడ్కి కనెక్ట్ అవ్వాలి. సో మనకి క్లౌడ్కి అంటే క్లౌడ్లో లాగిన్ అయ్యాం కదా ప్రీవియస్గా, ఆ డీటెయిల్ ద్వారా మనం సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సో మనకి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయగానే మనకి యాక్చువల్ ప్రీవియస్గా నేను గూగుల్ అంటే ఇది అడుగుద్ది అనమాట మనకి ఏ అకౌంట్ ద్వారా నీకు లాగిన్ అవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ నేనేంటంటే ఇంత ముందులో మనము గూగుల్ ద్వారా నేను లాగిన్ అయ్యాను. సో కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గూగుల్ ద్వారా నేను ఆ అకౌంట్ అనేది ఏ గూగుల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేయగానే మనకి రౌట్ అవుతుంది అనమాట. రౌట్ అవగానే ఒక పాపప్ మనకి ఒకటి వస్తుంది, hello uipath.com to open links of type in the association యాప్ అని చెప్పేసి ఓకే క్లిక్ చేయగానే మనకి అనేది యూఐపాత్ స్టూడియో అనేది దానికి క్లౌడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఆ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది చూడండి, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ చూపిస్తుంది చూడండి, యూఐపాత్ స్టూడియో, యూఐపాత్ స్టూడియో ఎక్స్ అని. సో మనకేందా కమ్యూనిటీ వర్షన్ కదా, యూఐపాత్ స్టూడియో కావాలి కాబట్టి. సో మనకేంటంటే ఇక్కడ అటెండెడ్ అండ్ అటెండెడ్ రెండు ఉంటాయి అనమాట. సో దాన్ని యూఐపాత్ స్టూడియోని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలన్నమాట దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లగిన్స్ అన్నీ మొత్తం అన్నీ ఇన్స్టాల్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే యూఐపాత్ స్టూడియో అనేది ఓపెన్ అయింది. ఇది యూఐపాత్ స్టూడియో అనమాట. ఇది
యాక్చువల్గా నేను డార్క్ మోడ్లో పెట్టాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి అన్నమాట, ప్రాసెస్, లైబ్రరీ, ఆటోమేషన్ అని. సో నేను సింపుల్గా ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నాను. లైక్ శాంపుల్ డెమో ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నాను. ప్రాసెస్ నేమ్ డెమోగా ఇచ్చాను. తర్వాత వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ వచ్చేసరికి శాంపుల్ టెస్ట్గా ఇస్తాను అనమాట నేను. ఆ తర్వాత కంపాటబిలిటీ ఉంది. ఆ కంపాటబిలిటీ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపాటబిలిటీ ఉంటుంది. సో మనం విండోస్లో కాబట్టి విండోస్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ VB.NET ఉంది, C# ఉంది. సో నాకు EB.NET కాబట్టి EB.NET సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మెయిన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ మెయిన్ విండో ఓపెన్ అవ్వడానికి ముందర ఏంటంటే రీస్టోరింగ్ చేసుకుంటారు. డిపెండెన్సీ అంటారు. డిపెండెన్సీస్ ఐ మీన్ ఈమెయిల్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ, అవుట్లుక్, ఇవన్నీ మొత్తం ఆల్ యాక్టివిటీస్ అన్నీ మొత్తము ప్యాకేజెస్ మొత్తం డిపెండెన్సీ మొత్తాన్ని ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది. డిపెండెన్సీ మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు క్రియేట్ వర్క్ స్పేస్ అనమాట. వర్క్ స్పేస్ని మనకి క్రియేట్ చేస్తుంది అది. సో క్రియేట్ చేసిన తర్వాత యాడింగ్ డిపెండెన్సీస్. సో ఏంటంటే Uipath స్టూడియో అనేది ఓపెన్ అయింది. సో ఇదన్నమాట Uipath స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.